హాయ్ అండి. నిర్మలాస్ హెల్తీ బైట్స్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము ఘాటైన, కమ్మని నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ నాటుకోడి పులుసు మనము రాగి ముద్దతో కానీ, వైట్ రైస్‌తో కానీ, లేదా చపాతీతో కానీ, గారెలతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని తయారీ విధానం ఒకసారి చూద్దామా అండి? ముందుగా నాటుకోడి పులుసు తయారు చేయడానికి మనము పచ్చి మసాలా రెడీ చేసి ఉంచుకోవాలండి. దానికోసం నేనిక్కడ మిక్సీ జార్ తీసుకున్నానండి. దానిలో తరిగి ఉంచిన ఒక గిన్నెకు సరిపడా కొబ్బరి ముక్కలు, తర్వాత 2, 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్ల గసగసాలు తీసుకున్నానండి. తర్వాత 1 ఇంచు నుంచి 1 ½ ఇంచ్ దాల్చిన చెక్క తీసుకున్నాను. ఒక 7, 8 లవంగాలు, 4, 5 యాలకులు, మిరియాలు ఒక 10 నుంచి 12. ఇవన్నీ మనము నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి పక్కన. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దానిలోకి తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడైతే పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము దీనిలోకి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో మంచిగా వేగిన తర్వాత మనము ముందుగా కడిగి ఉంచుకున్న ఒక 1/2 కేజీ నాటుకోడి ముక్కలను మనము ఈ మిశ్రమంలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద వేయించుతూ పసుపు, 2 నుంచి 3 స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా వేసి ఒక నిమిషం కానీ 2 నిమిషాలు కానీ మనము ఈ పచ్చివాసన పోయేటట్లు వేగితేనండి చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 7, 8 విజిల్స్ రానిచ్చి ఉడకనివ్వాలండి. విజిల్స్ 7, 8 విజిల్స్ వచ్చిన తర్వాత మనము ముక్క పట్టుకొని ఒకసారి చూస్తే ఉడికితే, మనకి మెత్తగా ఉడికితే దీనిలో తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలండి. లేదంటే మళ్ళీ ఒక 2, 3 విజిల్స్ పెట్టి ఉడకనిచ్చుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపడా ఉడికిందండి. నేను ఇక్కడ 2 నుంచి 3 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నానండి. తర్వాత మనము ముందుగా తయారు చేసి ఉంచుకున్న పచ్చి మసాలా ఉంది కదండి, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి మసాలా మొత్తాన్ని ఈ చికెన్లోకి వేసి కలిపిన తర్వాత మనము 2 నుంచి ఒక 3 గ్లాసులు వాటర్ పోయాలండి. అంటే ముక్క మునిగేంత వరకు నీళ్లు పోస్తే మనకి ఇలా కన్సిస్టెన్సీ ఇలాగా ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీ మనకి చిక్కగా దగ్గరగా అయ్యేంత వరకు లో టు హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఉడకనిచ్చాము అని అంటే కమ్మటి చికెన్ అయినా నాటుకోడి పులుసు రెడీ అవుతుందండి. చివరిగా మనము కొత్తిమీర వేసుకొని ఒక మంట తగలనిస్తే సరిపోతుందండి. ఇలా తయారైన ఈ నాటుకోడి పులుసుని, కమ్మనైన ఘాటైన నాటుకోడి పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని తయారీ విధానం మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.